మేడం హాయ్ మేడం. సో ఇంత ప్రశాంతంగా జరిగాయి మేడం. సో వివాదాలన్నీ కూడా పరిష్కారం అయినట్టేనా? అవుతాయి సార్. కొన్ని ఉన్నాయి అవుతాయి సార్ నిదానంగా. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? సో మొన్నటి వరకు జరిగిన గొడవలు కావచ్చు, ఇవన్నిటి నుంచి కూడా కంప్లీట్ గా సార్ట్అవుట్ చేసి సార్ సాంగ్స్ అయితే జరుగుతున్నాయి సార్. డాన్సెస్ వర్క్ చేసుకుంటున్నారు. ఇప్పటికైతే ప్రాబ్లం ఏం లేదు సార్. ఫెడరేషన్ వాళ్ళు కొంచెం కోపంగా ఉన్నారు. వెళ్ళి కూర్చొని ఒకసారి మాట్లాడతాం సార్. మాట్లాడి పెంచుకుంటాం సార్. ఎలాగో న్యూస్ వచ్చింది, ఫెడరేషన్ వాళ్ళే కాకుండా మీరు చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, వీళ్ళకి కూడా అగెనిస్ట్ గా వెళ్ళారని చెప్పేసి న్యూస్ వచ్చింది. ఇందాక బాలగారు దాని క్లారిటీ ఇచ్చారు, కానీ మీ మాటలో అసలు ఎందుకు ఈ న్యూస్ బయటకు వచ్చింది, వాళ్ళు ఏం చెప్పారు, మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు? సార్ ఇక్కడ ఎవరికి మేము అగేనెస్ట్ వెళ్ళలేదు సార్. డాన్సెస్ ఏం చెప్పారో మేము అది చేసాము. ఇక్కడ మధ్యలో నేను ఉన్నాను కాబట్టి నేను బ్లేమ్ అవుతున్నా అంతే తప్ప వాళ్ళకి అగేనెస్ట్గా ఎక్కడ లేదు. ఎందుకంటే వాళ్ళు మాకు పని ఇస్తారు సార్. ఎప్పుడు మేము వాళ్ళకి అగేనెస్ట్గా వెళ్ళాము. రూల్ ఏదైతే ఉందో దాని ప్రకారంగానే వెళ్ళాం తప్ప వాళ్ళని కాదు, వాళ్ళు మాకు వద్దు అని కాదు సార్. ఇక్కడ మాకున్న స్వతంత్రంలో మేము ఉండాలి, కొంచెం ఫ్రీనెస్ ఉండాలి అనేది తప్ప ఇంకేం లేదు. శేఖర్ మాస్టర్ గారి రియాక్షన్ ఎలా ఉంది? సో ఆయన ఇవాళ వస్తారేమో అని అనుకున్నాం ప్రమాణ స్వీకారానికి, రాకపోవడం గల కారణం సో ఆయన ఏం పనిలో ఉన్నారేమో సార్, తెలియదు కదా. ఆయనకి ఏమైనా పర్సనల్ పని ఉందేమో మేబీ, అంతే తప్ప ఇంక వేరే ఏముండదు సార్. మేడం ఇందాక బాలకృష్ణ గారు మాట్లాడుతూ ఒక పాయింట్ లేవదీస్తారు. అంటే ఈ ఓటీటీలు కావచ్చు, వెబ్ సిరీస్లు కావచ్చు, లేకుంటే పాడిన సినిమాలు కావచ్చు, వీటి వల్ల డాన్సర్స్ కి కాస్త పని తగ్గుతుంది. ఎందుకంటే డాన్స్ స్కోప్ అనేది తగ్గిపోయింది ఇప్పుడు ఈ వీటిలో చూసుకుంటే. సో వీటి నుంచి ఏ విధంగా పరిష్కారం అది పెద్ద క్వశ్చన్. అది ఆయన అనేది ఏంటంటే ఓటీలో ఉన్నా సరే మాకు 300 మందిని పని కల్పించారు అని అన్నారు ఆయన. సో ఆ విషయం మీద నిజంగా విశ్వప్రసాద్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే మాస్టర్ రిక్వైర్మెంట్ కొరకు డాన్సెస్ని ఇచ్చారు, బట్ పేమెంట్ క్లియర్ చేయడం కూడా, ఇప్పుడు సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా మాకు డబ్బులు అయితే మాకు ఇవ్వాలి. సో ఎంత కష్టంలో ఉన్నా కూడా సరే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఆలోచించకుండా సినిమా మీద ఉన్న ఒక ప్యాషన్తో వచ్చి సినిమా తీసి వాళ్ళకి పేమెంట్లు ఇచ్చి చేయడం అనేది చిన్న విషయం కాదు సార్. నిజంగా ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న సినిమా కార్మికులందరికీ కూడా ప్రొడ్యూసర్సే దేవుళ్ళు. ఆ పాయింట్ కాదు మేడం, అంటే ఓటీటీ వల్ల, వెబ్ సిరీస్ వల్ల డాన్సర్స్ కి పని తగ్గుతుంది అని చెప్పేసి ఆ పాయింట్ మీద మనం ఏం మాట్లాడలేము సార్. ఎందుకనంటే ఓటీటీ అవన్నీ వస్తున్నాయంటే ఇప్పుడు కాలం మారుతుంది కాబట్టి ఇవి జరుగుతూనే ఉంటాయి సార్. ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి పని తగ్గింది. సో అప్డేట్ అనేది జరుగుతూనే ఉంటుంది. కానీ ఎంత చేసినా సరే సినిమా డాన్సెస్తో చేసే సాంగ్ లుక్ అనేది వేరు. ఇప్పుడు ఓటీటీ అని అంటే సాంగ్స్ లేకుండా జరుగుతున్నాయి. సో సినిమా మీద ఇష్టం ఉన్న వాళ్ళు సినిమాలు తీస్తూనే ఉన్నారు. సో దాన్ని మనం చెప్పలేము సార్, దానికి ఏం అడ్డు చెప్పలేము మనం. మేడం ఇంకోటి క్వశ్చన్ అడుగుతాను, మేబీ ఇది రైట్ రాంగ్ నాకు తెలియదు, కానీ ఒక ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది. ఈ డాన్సర్స్ అసోసియేషన్ లో మెంబర్షిప్ కావాలంటే హైట్ కూడా ఉండాలి, దాన్ని కూడా ప్రామాణికంగా తీసుకుంటున్నారని చెప్పేసి, ఇది నిజమేనా సార్? ఇప్పుడు హైట్ అంటే ఇప్పుడు మనం ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ దగ్గరికి వెళ్తాం, ఒక జాబ్ కోసం వెళ్తాం, క్వాలిఫికేషన్స్ చూస్తారు కదా. ఏం చూస్తారు సార్? పలానా జాబ్కి డిగ్రీ కావాలి, పలానా జాబ్కి ఇంటర్ చాలు, పలానా జాబ్కి 10th చాలు, పలానా జాబ్కి అసలు చదివే అవసరం లేదు. అలాగా ఒక డాన్స్ డిపార్ట్మెంట్కి డాన్స్ వచ్చి ఉండాలి. హైట్ ఎందుకు అడుగుతారంటే ఒక లైన్ ఫార్మేషన్ పెట్టినప్పుడు కొంచెం మినిమం హైట్ అనేది ఉండాలి. ఇప్పుడు మనం కొంతమంది ఇంత షార్ట్ ఉంటారు, ఇప్పుడు వాళ్ళని తీసుకున్నాం అనుకోండి అసిస్టెంట్స్గా మనం పెట్టుకోవచ్చు. బట్ గ్రూప్ పెట్టినప్పుడు హీరోకి తగ్గట్టు అట్లీస్ట్ ఉండాలి. అలా కొన్ని ఉంటాయి సార్ రిక్వైర్మెంట్స్, అలా ఉండే తీసుకుంటారు తప్ప ఇప్పుడు మనం ఓవర్ హైట్ ఉన్నా కూడా తీసుకోలేం కదా సార్. ఆ ఒక్క మనిషి సపరేట్ ఉంటారు. సో మరీ షార్ట్ ఉన్నా తీసుకోలేము. అలా చూసి తీసుకోవడంలో తప్పేముంది సార్? టాలెంట్ ఇంపార్టెంట్. టాలెంట్ ఉండాలి. టాలెంట్ లేకపోతే హైట్ వెయిట్ ఏమి పనికిరావు సార్. టాలెంట్ ఉండాలి. టాలెంట్ ఉన్నా అలా తీసుకున్న అసిస్టెంట్స్గా మనం వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అయినా ఇస్తున్నాం సార్, అలా ఏం లేదు. మరీ ఎక్కువ హైట్ తక్కువ ఉంటే తప్ప అలా ఏమి ఉండదు. ఇప్పుడు డాన్సర్స్ కి వర్క్ పరంగా ఏ రకంగా ఉంది మేడం? బాగుంది సార్, ఇప్పటి వరకు అయితే బాగుంది. సినిమాలు ఇంకా ప్రొడ్యూసర్స్ కష్టపడి సినిమాలు తీస్తున్నారు. దానివల్ల డాన్సర్స్కి కానీ మిగతా టెక్నీషియన్స్కి కానీ మిగతా వర్కర్స్కి కానీ వస్తుంది. సో వాళ్ళు సినిమా తీసిన రోజులు కార్మికులు బాగుంటారు సార్. ఫైనల్ గా మరి మీ ప్రణాళిక ఏంటి? కొత్త కార్యవర్గం ఏర్పడింది కాబట్టి ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తారు? ఎలాంటి డెవలప్మెంట్ ముందు చూడొచ్చు? సార్ ఆల్రెడీ చెప్పాను, ఇన్సూరెన్స్ ఒకటి అయిపోయింది, అది ఇంకా కార్డ్స్ ఇవ్వడమే. ఇంకా ల్యాండ్ ఒకటి ఉంది, ల్యాండ్ది రావాలి. కానీ చరణ్ సార్కి చాలా చాలా థ్యాంక్స్ సార్ నిజంగా. తర్వాత ల్యాండ్ గురించి మన శ్రీశైలం గారు క్లియర్ చేస్తా ఉన్నారు. టైంకి పేమెంట్స్ వస్తే అదే పెద్ద అభివృద్ధి సార్. ఒక్కటి తీసుకురాగలిగితే చాలు, అంతే. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్, ఇవాళ కోశాధికారిగా మీరు సెలెక్ట్ అయ్యారు. ఎలా ఫీల్ అవుతుంది? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత బై ఎలక్షన్స్లో
నిజంగా నేను గెలుపొందినందుకు చాలా సంతోషిస్తున్నాను. సో హ్యాపీ. దాని వెనక నేను ఈయనకి వచ్చి ఒక 26 సంవత్సరాలు చరిత్ర. 26 సంవత్సరంలో నాకు ఇంతటి గొప్ప విజయాన్ని అందించిన ఓటర్ దేవుళ్ళకి, అంటే నా డాన్సర్లకి, డాన్స్ మాస్టర్లకి, నా లేడీస్ డాన్సర్లకి, డాన్స్ మాస్టర్లకి అందరికీ ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఓకేనా? అంటే మొన్నటి వరకు చూసాం కొంత గందరగోళము, గొడవలు, బై ఎలక్షన్స్ వాళ్ళు ఇది చేయడం. ఇప్పుడు అంతా సెట్ అయిపోయిందా? ఇంకా అలాగే ఉందా? అంటే ఇప్పటి వరకు మొన్న జరిగిన గొడవల నిమిత్తమే ఈ ఎలక్షన్ల కోసమే జరిగింది కాబట్టి ఇప్పుడు, ఎందుకంటే కొంతమంది 11 మంది రాజీనామాలు చేయటం మూలనే ఈ బై ఎలక్షన్స్ అనేది వచ్చింది. అవన్నీ మేము ఇప్పుడు సామరస్యంగా మేము అందరం కూర్చొని కొత్త కార్యవర్గం ఏర్పడ్డది. ఆ కొత్త కార్యవర్గంతో మీ అందరం కలిసి మా ఫెడరేషన్ని కలుపుకొని మా ప్రొడ్యూసర్ దేవుళ్ళని దగ్గరికి వెళ్ళి మా సమస్యలు పెట్టుకొని ఇప్పుడు కొత్త కార్యవర్గం ఎరిగింది, పాతది లేదు, సమస్యలు లేవు కాబట్టి ఇక నుంచి యూనియన్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీకు తోడుగా ఉంటూ, ఫెడరేషన్ తోడుగా ఉంటూ, మీరు చెప్పిన మాటలు అల్లవేళలా వింటూ మిమ్మల్ని నడుచుకుంటామని చెప్పేసి మేము ఫెడరేషన్ దగ్గరికి వెళ్ళి మేము మా ఉన్న సమస్యని క్లియర్ చేసుకుంటాం. రిజైన్ చేసిన వాళ్ళు వెళ్ళిపోయినట్టేనా, లేకుంటే మళ్ళీ మీ యూనియన్ తోటి ఇంకా ఉన్నారా, ట్రావెల్ అవుతారా వాళ్ళతో కలిసి? అంటే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఈ 1.5 yearలో వాళ్ళకి పోస్ట్ లేదు, కాకపోతే అంటే అది జనరల్ బాడీలో ఫార్వర్డ్ చేసాం. అది లీగల్గా వాళ్ళని జనాలందరూ వద్దన్నారు, లీగల్గా మేము ఓటింగ్ జరుపుకున్నాం. ఇప్పుడు ఆ ఓటింగ్ ద్వారా ఇప్పుడు లేనట్టే. 1.5 year తర్వాత మళ్ళీ వాళ్ళు పోటీ చేయొచ్చు, పోటీ చేసి ఎలక్షన్లో గెలిచిన తర్వాత మళ్ళీ వాళ్ళ నిధి నిర్వహణలో పాల్గొనవచ్చు. సరే, ఎలక్షన్స్ రిజల్ట్స్ వీటి పట్ల చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే మొదటి నుంచి కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారు, ఈ సార్ట్ అవుట్ చేయాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు, వాళ్ళ రియాక్షన్? పెద్దోళ్ళు మెగాస్టార్ చిరంజీవి గారు మా మాస్టర్లు అందరినీ పిలిపించి కూర్చోబెట్టి అసలు ఏం జరిగిందని కలంకుశంగా అడిగారు. మా మాస్టర్స్ జానీ మాస్టర్ గారు అండ్ సుమలత దేవి గారు వెళ్ళి డాన్సర్లకు చెందాల్సిన పైసలు డాన్సర్లకి చెందాలన్నదే ఒక నినాదం. దాని గురించి వారు ఫైట్ అదే చేశారు. అట్లాంటి చేసిన ప్రతి వ్యక్తిని మీరు ఖండించండి అని చెప్పేసి చిరంజీవి గారు మాకు సపోర్ట్ చేశారు. మీరందరూ కలుపుబడి పోండి అని చెప్పేసి వారు చెప్పారు. దాని నిమిత్తమే ఎంత జరిగింది. తర్వాత ఫెడరేషన్ వాళ్ళ సమస్యలో జరిగింది. అంటే మాకు ఏంటంటే కొన్ని కారణాల వల్ల తెలియక వాళ్ళు రాజీనామాలు చేశారు. ఇక్కడేమో మాస్టర్తో మంచిగుండి ఒక మనిషి మీద ఉన్నదాన్ని వాళ్ళు అర్థం చేసుకోకుండా వాళ్ళు ఏం చేశారంటే రాజీనామాలు చేశారు. ఆ రాజీనామాలు ఫెడరేషన్ పోవటం వలన, వాళ్ళు ఆమోదించడం వలన, మా యూనియన్కి వచ్చిన తర్వాత దాన్ని ఆమోదించడం వలన ఇదంతా గందరగోళం అయింది. అది అంతా సామరస్యంగా అయిపోయింది. దాన్ని ఇప్పుడు ఎలక్షన్ రూపంలో అయిపోయింది కాబట్టి ఈ పరిష్కారం ఇంతటితో ముగిసిందని మేము సంతోషిస్తున్నాం. మాతో అందరితో కలుపుకొని చేసుకొని పోతాం. మాకు అందరు అవసరం, వాళ్ళు అవసరమే, వీళ్ళు అవసరమే. రేపొద్దున రాబోయే తరానికి ఎవరన్నా పోటీ చేసిన తర్వాత రాజీనామా చేయాలంటే ఒకటే విషయం అండి, రాజీనామా చేయాలంటే భయపడాలి. ఎందుకు భయపడాలంటే ఓట్లు వేసింది డాన్సర్లు, డాన్స్ మాస్టర్లు వీళ్ళు. అంటే వాళ్ళ సమస్యను ఇక్కడ చెప్పకుండా మా వాళ్ళు చేసిన తప్పిదం ఏంటంటే ప్రెసిడెంట్ సెక్రటరీ చెప్పకుండా అక్కడికి వెళ్ళి రాజీనామాలు చేశారు అనేది ఉద్దేశం. దాని నుంచి ఇక్కడికి వచ్చారు. దాన్ని జనరల్ బాడీలో వద్దన్నారు. ఫార్వర్డ్ చేసింది, జనరల్ బాడీకి ఫార్వర్డ్ చేయడం వల్ల జనాలని మా సుమలతా దేవి గారిని వాళ్ళందరూ, మాకు సుప్రీం అనేది జనరల్ బాడీ, ఏ తీర్మానం చేయాలన్నా సరే సుప్రీం జనరల్ బాడీ. దాని నిమిత్తం ఎలక్షన్ జరిగినాయి. సామరస్యంగా ఇప్పుడు జరిగిపోయింది అనుకుంటున్నాం. ఇక నుంచి ఏమి ఉండదు అనుకుంటున్నాం. శేఖర్ మాస్టర్ గారు కూడా మీ వైపే ఉన్నారు. శేఖర్ మాస్టర్ గారు మా వైపే ఉన్నారంటే ఉన్నారు అనుకుంటున్నారు కానీ రావట్లేదు సార్. ఇప్పుడు మాస్టర్ గారు ఏం జరుగుతున్నది మా మాస్టర్ గారిని యూనియన్కి వచ్చి కడుక్కుంటే తెలుస్తుంది. మాస్టర్ గారికి ఏ విషయాలు తెలియవు. మాస్టర్ తెలియదు కాబట్టి తప్పప్పులు ఏంటో తెలియదు. మాస్టర్ గారు వచ్చారు, ఒక శేఖర్ మాస్టర్ గారు వచ్చారు కాబట్టి వారికి తప్పప్పులు ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు వాళ్ళని కలుపుకొని పోవచ్చు కదా అని ఫోకస్ చేశారో తప్పితే శేఖర్ మాస్టర్ గారికి, భాను మాస్టర్ గారికి, మా కొంతమంది మాస్టర్లకి ఏం తెలియదు. ఆఫీస్కి రావటం వలన వాళ్ళ ఉన్న బిజీలో రాలేక తెలుసుకోలేకపోతున్నారు. కొంతమంది చెప్పుడు మాటలు విని ఇట్లా జరుగుతుంది, ఒక ఏకపక్ష నిర్ణయం అని ఒకటి పోర్ట్రేట్ చేశారు సార్. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అందరికి ఛానల్ వచ్చింది చెప్పేది ఒకటైతే. ఇప్పుడు ఏకపక్ష నిర్ణయం ఎట్లా తీసుకుంటారు సార్? మా సుమలతా దేవి గారి నినాదం ఏంది? డాన్సర్ల పేమెంట్లు ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి వచ్చింది, బిల్లు పేపర్లు పెట్టమని, ఇది పెట్టమని అది వచ్చింది. అది సక్రమంగా మాకు సమర్పించమని అన్నది. దాన్ని సమర్పించడం మూలన ఒక వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడం మూలన అది బయటపడ్డది. అక్కడ నుంచి ఇదంతా వచ్చింది. ఇప్పుడు మీరు కూడా చెప్తే విన్నారు, చూశారు. అది ప్రతి డాన్సర్కి చెందాలని కోరిక. వాళ్ళందరితో కలుపుబడి చేసుకుంటామని మాకు ఇక్కడ నుంచి సమస్య తీరిందని అనుకుంటున్నాం. ఫైనల్ గా మరి కొత్త కార్యవర్గం ఏర్పడింది, ఎలా ముందుకు వెళ్తారు? సుమలత గారి ఆధ్వర్యంలో ఎటువంటి డెవలప్మెంట్స్ మీ అసోసియేషన్ లో చూడొచ్చు? ఇప్పుడు మా కళ్ళ ముందున్నది డెవలప్మెంట్ విషయంలో మాత్రం అయితే ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు ఇన్సూరెన్స్ కోసం రామ్ చరణ్ గారు 48 లక్షలు ఇచ్చారు. మా జానీ మాస్టర్ గారు ఒక 18 లక్షలు ఇచ్చారు. అవన్నీ ఇప్పుడు రామ్ చరణ్ గారి సమక్షంలో మా అందరికి హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది.
నెక్స్ట్ మా సుమలదేవి గారి నినాదం ఏంటంటే ల్యాండ్ సమస్య ఉంది. ఆ ల్యాండ్ సమస్యను తీసుకురావటం, ఆ తీసుకొచ్చిన తర్వాత ఇది ఉందని దాన్ని జనాలకు ఎక్స్క్లూజ్ చేసి చెప్పటం, ఇది ఉందా లేదా ఉన్న దాని గురించి చెప్పటం. వారు నినాదమే పోయిన ల్యాండ్ని తీసుకొస్తా ఉన్న దాని గురించి అన్నది చెప్పేసి అన్నది. దాని గురించి కార్యవర్గం ఒకటంతా మాట్లాడుకొని ఎవరు త్రూ వెళ్తే దాని సమస్య తీరుతుందని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు దాని గురించి కాలంకుశంగా దాన్ని పరిశీలించి దాని గురించి మనం మాట్లాడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అండ్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వచ్చేసి మా గురించి మా విషయాలు తెలిసి జనాలకు తెలిసేలా చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.